అయితే ఈ విధంగా నేను పపాయ తినేసి నా నైట్ డిన్నర్ అయితే పపాయతో కంప్లీట్ చేశాను అనమాట. ఇంకేమీ తినలేదు. చూడాలి ఎంత సన్నగా అవుతాను అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇంక ఎర్లీ మార్నింగ్ చూడండి, నేను నా కొడుకు ఎక్సర్సైజ్ చేసేస్తున్నాం. ఇద్దరం కూడా చాలా పట్టుదలతో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇంకా నేను డైటింగ్ స్టార్ట్ చేశాక నా మొహం కొంచెం సన్నగా అయినట్టుంది కదా. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానండి. మధ్యాహ్నం అయితే పిల్లల కోసం ఇలా చల్ల పునుకులు వేద్దామని మైదా పిండి పెరుగుతో కలిపేసి ఒక గంట అయితే నానబెట్టి ఉంచేసాను అనమాట. అందులో కొంచెం సోంపు కూడా వేసాను. సోంపు కాదు, వాము వేసేసి చక్కగా పిల్లలకి చల్ల పునుకులు వేసి ఇచ్చేసాను. అలాగే కొబ్బరి చట్నీ కూడా చేశాను. అదైతే వీడియో తీయలేదులేండి. ఇంకా నేను సన్నగా అవ్వాలని నా ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తున్నానండి. నైట్ అయితే ఈ విధంగా నేను పపాయ తినేసి నా నైట్ డిన్నర్ అయితే పపాయతో కంప్లీట్ చేశాను అనమాట. ఇంకేమీ తినలేదు. చూడాలి ఎంత సన్నగా అవుతాను. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నిజంగా సన్నగా అవుతే చాలా ఊహ నిజంగా చాలా బాగుంటది కదా. ఇంకా నైట్ అయితే నేను పపాయ తినేసిన తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని, మెయిన్ నాకు కిచెన్ మార్నింగ్ క్లీన్ చేసేసుకుంటే నాకు నైట్ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ హాయిగా ఉంటుంది అనమాట. ఇంక ఎర్లీ మార్నింగ్ చూడండి, నేను నా కొడుకు ఎక్సర్సైజ్ చేసేస్తున్నాం. ఇద్దరం కూడా చాలా పట్టుదలతో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ రోజైతే ఇద్దరు కూడా నాతో పాటు వాకింగ్కి వచ్చేసారనమాట. ఎర్లీ మార్నింగ్ ఇంకా వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఈ రోజైతే వీళ్ళకి మార్నింగ్ టిఫిన్ కి అయితే నైట్ నానబెట్టేసాను అనమాట. ఇలాగా కాబూలీ శనగలు చోలే భటూరే చేద్దామని చెప్పేసి శనగలు నానబెట్టేసి ఉంచాను. ఇంకా ఎవ్రీడే ఒకే టిఫిన్ అయితే మేడంకి బాబుకి అసలు నచ్చట్లేదు అనమాట. ఇంకా ఇదిగోండి, నానబెట్టిన శనగలు ఇలా కుక్కర్లో వేసి తగినంత వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇదైతే కుక్కర్ని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకుంటే మనకి శనగలు అయితే చక్కగా ఉడికిపోయి ఉంటాయి అనమాట. మరీ పేస్ట్ అయిపోకూడదండి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి నైట్ అంతా కూడా శనగలు నానుతాయి కదా. ఇది సింపుల్ పద్ధతిలో నేను చూపిస్తున్నానండి చోలే భటూరే రెసిపీ. ఇది కూడా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఇందులోకి బిర్యానీ దినుసులు అన్ని వేసుకుని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మీరు టమాటాలను కూడా ఇష్టమైతే పేస్ట్ చేసి వేసుకోవచ్చు, లేదా ముక్కలుగా చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేస్తున్నానండి. ఫుల్ వీడియోస్ చేస్తూ ఉంటుండే ఎవరో అంత ఇంట్రెస్ట్గా చూడట్లేదు. నాకు వ్లాగ్స్ చేయాలని అనిపిస్తుంది కానీ నాకు కామెంట్స్ రావట్లేదు, ఇంట్రెస్ట్గా నాకు లైక్స్ రావట్లేదు. దాని మీద నేను ఇంకా వ్లాగ్స్ కూడా షూట్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. నేను ఆల్రెడీ ముందుగా షూట్ చేసిన వీడియోస్ అయితే మాత్రం ఏదో కొన్ని ఎడిటింగ్ చేసి మిగతా ఈ కుకింగ్ వీడియోస్ అయితే ఇందులోనే ఎడిటింగ్ చేస్తున్నాను. ఇంక చూసారు కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఒకసారి అవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఈ కాబూలి శనగలను వేసేసుకొని వాటర్ వేసుకోవాలి. ఈ ములిగేంత వరకు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి దగ్గరకంట ఎగరనిచ్చేయాలండి. బాగా దగ్గరకంట ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని దగ్గరకంట అయిపోతే మనకి ఈ చోలే భటూరే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. కింద పూరీలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. నేనైతే కనుక ఈరోజు పిల్లల కోసం పూరీ చేశాను. ఇంకా డైలీ ఒకటే టిఫిన్ అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒకటి అంటా ఉంటారనమాట. ఇంకా వాళ్ళ బాధ చూడలేక ఇంకా ఈరోజు అయితే నేను పూరీలు అయితే చేశాను అనమాట. పూరీలు పర్వాలేదు, బాగానే పొంగాయి, కానీ అంత అయితే వంగలేదులండి. ఓ మాదిరిగా పూరీలు బాగానే వచ్చినాయి. ఏంటో ఈసారి కుదరలేదు, కానీ ఒక్కొక్కసారి చాలా బాగా కుదురుతాయి. ప్రతిసారి కూడా ఎంత వంటలు చేసే వాళ్ళకైనా పూరీలు అంత బాగా కుదరవు. అలాగని నేను వంటల్లో మరీ ఎక్స్పర్ట్ అనేమి కాదు. నాకు కొన్ని వంటలు అయితే నాకు బాగా వచ్చు.
నేనైతే నాన్ వెజ్ బాగా వండుతానండి. ఎందుకంటే మా హస్బెండ్కి నాన్ వెజ్, ఫిష్ కర్రీస్ అలాంటివి బాగా ఇష్టం. సో ఆయనకి ఏది ఇష్టమో అవి నేను ఇంట్రెస్ట్గా వండుతాను అనమాట. అవి ఏంటో తెలీదు అలా కుదిరిపోతాయి. ఇంకా వెజ్ అంటే కొన్ని బాగానే వండుతాను. ఇంకా కొన్ని కొన్ని నేను ఏదైనా సరే ఒక వంటకం చూసానంటే ఖచ్చితంగా అది నేర్చేసుకుంటాను. అలాగే ఇది కూడా అనమాట. మా హస్బెండ్ ఆంటీ వాళ్ళు వండుతుంటే చూసి నేర్చుకున్నాను. చాలా బాగా కుదిరింది. ఇంకా ఇది ఒక షార్ట్ వీడియో చేశానండి. ఒక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇలా మినపట్టు ఇలా దలసరగా వేసుకొని దిబ్బ రొట్టె లాగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నప్పుడు అమ్మ కట్టెల పొయ్యి మీద చక్కగా ఇవి వేసి చక్కగా కొబ్బరి చట్నీ చేసిస్తే చాలా బాగుండేది. నేను ఇలా వేసిన తర్వాత దీనిపైన జీలకర్ర అయితే ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసి సిమ్ లోనే ఉడకనివ్వాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ లో అయితే ఉడికిపోతుంది. కొబ్బరిని అయితే నేను కొట్టేసి కొబ్బరి చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండుమిరపకాయలతో అయితే ఈ కొబ్బరి చట్నీ చేసుకొని ఈ దెబ్బ రొట్టెలో వేసుకొని పైనంతా క్రిస్పీగా ఉంటది, లోపలంతా మెత్తగా ఉంటది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలా బాగుంది అసలు. ఎవరైనా ఒకసారి ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాంటి చిన్న మూకుడు తీసుకొని అందులో ఈ విధంగా వేసుకొని నేను కొబ్బరి కొట్టేసి ముందు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఆ కొబ్బరి పొడి చేసేసుకుని ఆ కొబ్బరి పొడిని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను అనమాట. ముందుగా ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఒక 2-3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు ఒక 5-6 ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కొన్ని కారంగా ఉంటాయి, కొన్ని కారం తక్కువగా ఉంటాయి కదా, అవి చూసుకుని వేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు ఒక 10 వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి నేను కొబ్బరి ఆల్రెడీ ముందే మిక్సీ జార్లో పట్టేస్తాను కదా, ఇందులోకి మనం ఇవన్నీ ఈ పోపు వేసి మిక్సీ పట్టేసుకుని అలాగే నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, ఒక నిమ్మకాయ సీజన్ చింతపండు నానబెట్టేస్తాను. ఆ చింతపండుని వేసేసుకుంటాను అనమాట. చింతపండు పులుపు కాదండి, నానబెట్టి తొక్కులు అవి తీసేసి నానబెట్టిన చింతపండు డైరెక్ట్ వేసేసి ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కొబ్బరి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగైనా రుచిగానే ఉంటుంది. డైరెక్ట్ గా అయినా తినేయచ్చు, కానీ తాలింపు వేసుకుంటే ఇంకా మరింత టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, మినపప్పు, తాలింపు తెలిసిందే కదా, కొంచెం వెల్లుల్లి దంచుకొని ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టించుకున్న ఈ కొబ్బరి పచ్చడిని వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలాగ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది అన్నంలోకి తినొచ్చు, ఇలాగ చట్నీలోకి, ఇలా మినపట్టులోకి, ఇడ్లీలోకి కూడా తినొచ్చు అనమాట. కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే టిఫిన్ లోకి చాలా బాగుంటుంది. ఇలాగ ముద్దగా కూడా బాగానే ఉంటుంది. ఇదిగోండి మినపట్టు అయితే ఎంత బాగా రెడీ అయిపోయింది తెలుసా. పైన చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. అంత బాగుంది అనమాట, చాలా బాగుంది. ట్రై చేయండి. కానీ కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అనమాట. సో మనకంత అలాంటివన్నీ అవైలబుల్ గా లేవు కాబట్టి నేను అయితే స్టవ్ మీద చేసి ఇంట్లోనే ఈ విధంగా అయితే తింటున్నాను అనమాట. చాలా బాగుంది. ఇంకా నేను డైటింగ్ స్టార్ట్ చేశాక నా మొహం కొంచెం సన్నగా అయినట్టుంది కదా, మీకు కూడా నేను సన్నబడినట్టు అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. బాయ్ బాయ్.